మార్నింగ్. సిట్ డౌన్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నౌ లెట్స్ స్టార్ట్ ది లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? శేషుకి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడే తెలుసని చెప్పావు. తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పొర కన్నాలు పడ్డం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోరు మీరే యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. మర్చిపోయినా, అదైతే మావాడు బాగా తెలుసు. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం ఇప్పుడు పువ్వు ఉంటది, పురుగు ఉంటది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ ఘాటు పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోమెన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్యా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాలు ఇంకా అవుతున్నాం. అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న నడితే తెలుస్తుందండి. వీరప్పలాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్న వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాదేంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చడిగా చేశారా? వీడికి మంది ఎక్కువైంది. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుంటా. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. హాయ్ 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 స్మార్ట్ బాయ్. మీదే ఊరు? అమలాపురం. అమలాపురమా? మాది కూడా పక్కనే. ఏ ఊరు? ఇప్పుడు అమలాపురం ఉంది కదా, ఉంది. కొంచెం పైకి వెళ్తే మండపేట ఉంది కదా, ఉంది. అలా కొంచెం సైడ్కి వెళ్తే ఆత్రేయపురం ఉంది కదా, ఉంది. ఆ ఆత్రేయపురం వెనకాలే పెద్ద అడవి ఉంది కదా, ఉంది. ఆ అడవి చది. మీదే ఊరు సార్? పాయసం ట్రై చేద్దాం. ఆహా, పాయసం సూపర్. నువ్వు లోపల ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ రా డాఫర్, దాంట్లో షుగర్ వేయలేదు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ. హాయ్ హ్యాండ్సమ్ బాయ్. ఐ am Paddu. I am Jilal from Pakistan. Oh, from Pakistan. I love Pakistan so much. क्यों? Because Pakistani biryani is so spicy and Pakistani boys are so handsome like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే
आधा बरसे क्यों भाई? फुल बरसे, फुल बरसे, फुल बरसे। ये क्या बाबा थोड़ा फर्क दिख रहा है तू? పాపం జలగాడైపోయాడు. बैठो ना। बढ़ गया। నాటీ బాయ్, పాకిస్తాన్ కి ఎలా వెళ్ళాలో చెప్పవా? ఫ్లైట్ ఎక్కాలి, పాకిస్తాన్ చెప్పాలి. నాటీ బాయ్, మ్యాప్ గీసి చెప్పవా ఎలా వెళ్ళాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాశ్మీర్ అనుకో, ఇలా పైకి పోతే పాకిస్తాన్. ఏ కింద నుంచి వెళ్ళకూడదమ్మా? పోవచ్చు, రాజస్థాన్, ఇప్పుడు ఇది కరాచీ. యూపీ అనుకో, కొంచెం అలా కిందకు వస్తే కర్ణాటక, అలా కిందకి వెళ్తే నాటీ బాయ్, కొంచెం కిందకి వెళ్తే కేరళ, అలా కిందకి వెళ్తే శ్రీలంక. ఐ లవ్ శ్రీలంక. శ్రీలంక అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా तू तो कंफर्म है रे. ये देखो गुड़ी अच्छा है ना, अच्छी है. अम्मा बच्चे ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెంచాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు, ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను, నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. అనండి. ఎందుకంటే కొట్టారు అన్నా? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా?